ఉంది. మండలి అనేది కాదంటారా? మండలి అనేది అసెంబ్లీలో పార్ట్ కాదంటారా? రైట్ రైట్ హేమంత్ గారితో మాట్లాడినాం. ఏమంటారు హేమంత్ గారు? ఓకే, మండలికి వస్తున్నాము, మేము అటెండ్ అవుతున్నాము, మాట్లాడుతున్నాము, మీరు ఎందుకు చర్చను చేపట్టట్లేదు, ఎందుకు పారిపోతుంది ప్రభుత్వం, ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అనేది రమేష్ గారి క్వశ్చన్. ఓకే, ఇప్పుడు అసెంబ్లీకి రాకపోయినా మండలికి వస్తున్నాం కదా అనేది వాళ్ళ క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ అండి. నాకు కాసేపు నవ్వుకుంటా వచ్చాను. ఫస్ట్ మీ గురించి చెప్పాలి. యాక్చువల్గా శ్రీదేవి గారు, మేము అడగాల్సిన క్వశ్చన్ మీరే అడిగేశారు. మీరు అడగాల్సింది అసెంబ్లీకి వచ్చి అడగచ్చు కదా అనేసి సరే మీరే అడిగారు. ఎందుకంటే మీకే చూసి 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 బోరు కొట్టింది వీళ్ళు చేసే మాటలు. ఇంకొకటి మండలి గురించి మాట్లాడారండి. గతంలో 2014లో వీళ్ళు మండలిలో వీక్ గా ఉన్నారని ఆ రోజు అసలు పెద్దల సభ అవసరమే లేదు మనకు అనేసి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రోజు వీళ్ళకి మండలిలో బలం ఉందనే సరే మేము మండలిలో మాట్లాడుతున్నాము, వీళ్ళు మాట్లాడుతుంటే మేము రేపు పాడిపోతున్నామంట. ఏమన్నా మాట్లాడడానికి కూడా దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ. ఎందుకంటే నేను చెప్తానంటే ఈ రోజు మీరు ఏదైతే ప్రశ్నించారో అసెంబ్లీ నుంచి, ఏదైతే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారో జీతాలు అయితే మాత్రం ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకోవచ్చు, అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున ప్రశ్నించడానికి మీకు నోరు రాదు. వీళ్ళని చూసి భయపడాలంట. ఇప్పుడు ఈయన రమేష్ గారు అడిగారు, ఏమడిగారంటే మాకు అపోజిషన్ హోదా ఇవ్వండి. అపోజిషన్ హోదా ఎవరి వల్ల? దాని గురించి మనకు గతంలో క్లారిటీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. లెట్ మీ టాక్. ఆఫ్టర్ దట్ యూ కెన్ గివ్ అది లెట్ మీ కంప్లీటెడ్. ఇలాగా మేడం అసెంబ్లీకి రావాలంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోతున్నారంట. లేదంటే అసెంబ్లీ గతంలో మీరేం చెప్పారు? మీకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పట్టుమని ఒక 7 మందిని 8 మంది లాగేశారంటే ఆ హోదా కూడా లేదు. ఆ రోజే నాకు కూడా తెలిసింది అసెంబ్లీలో 10% ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉంటేనే అసెంబ్లీ అపోజిషన్ లీడర్ పొజిషన్ ఇస్తారనేసి ఆ రోజు క్లారిటీ తెలుసు. ఎందుకంటే నాకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిన విషయం అది. మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకొని మాకు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ ఇవ్వండి అనేసి అడుగుతారు. అలా అడగడానికి మీకు ఎలా సిద్ధే? జీతము ప్రభుత్వము డబ్బులు జీతంగా తీసుకుంటున్న మీకు మీరు మీ నిలబడి గెలిచిన మీ కాన్స్టిట్యూన్సీ గురించి అయినా కనీసం అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది. మీరు అది మాట్లాడలేదు. ఉండండి మళ్ళా మీరు మాట్లాడేటప్పుడు నేను అదే డిస్టర్బ్ చేస్తా. ఉండండి లెట్ మీ టాక్. అదేం మరి మీరు మాట్లాడేంత సోపు నేను గుమ్మన ఉన్నాను. నేను మాట్లాడేటప్పుడు మీరు గుమ్మనే వినండి. మీరు చెప్పిందంతా నేను నోట్ చేసుకున్నాను, అదే విధంగా మీరు కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే మాకు చాలా సమయం చాలా తక్కువ. ఉండండి. ఏంటంటే లేదే నా ఫ్రెండ్ మనిద్దరం బయట మాట్లాడుకుంటాం. ఫ్రెండ్ ఓకే, రియలే నేను నాకు ప్రతి ఒక్కరు స్నేహితులే. బట్ ఇక్కడ ఏదైతే మన విషయంలో మాట్లాడుతున్నామో మనం మీరు ఇందాక అనింది కూడా మండలి గురించి మాట్లాడారు. మాకు మెజారిటీ ఉంది మండలిలో, మేము మాట్లాడుతుంటే వాళ్ళు పారిపోతున్నారు. మేమెందుకు పారిపోతాం? నిలబడి ప్రతి ఒక్కరు సమాధానం చెప్తున్నారు. ఈవెన్ మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు సమాధానం చెప్తున్నారు. లోకేష్ గారు సమాధానం చెప్తున్నారు, అనిత గారు సమాధానం చెప్తున్నారు, బొత్స గారు మాట్లాడితే ఆయన చెప్పేదే అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నాడు అని అర్థం కాకుండా నిన్న వచ్చి బయట ప్రెస్ మీట్ పెడితే హెరిటేజ్ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు, దాంట్లో పెద్ద ఇదైపోయారు. అలాంటి అవసరమా మీకు? మేము ఒకటే చెప్తాం, ఇది మేడం ఇది ఒక సబ్జెక్ట్ అయిపోతే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులన్నీ మొత్తం తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కాదా? ఒకటి. రెండోది పోలవరం ప్రాజెక్టు వీళ్ళు రాగానే ముడుపులు రావనేసని కేసీఆర్ చెప్పారనేసని కాంట్రాక్ట్ మార్చింది వాస్తవమా కాదా? ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఆ రోజు కేసీఆర్ అక్కడ ప్రభుత్వం ఇక్కడ మీరు ప్రభుత్వం అనేసరి ఇద్దరు కుమ్మక్కయ్యేసి ఆ రాష్ట్రంలో మన ఆస్తులు ఉన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులు కూడా వాళ్ళకు వదిలేసి వచ్చేసి మీరు ఇక్కడ దాన్ని తలకా పెట్టుకుని విన్నించాలని రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో స్వయాన
జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలారెడ్డి గారు ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అని చెప్పిన ఆవిడ మీడియా సాక్షిగా చెప్పిన విషయాలు వాస్తవమా కాదా? ఇన్ని వాస్తవాలు పెట్టుకోండి మీరు మీరు మాట్లాడతా కూటమి ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడుతుంది మేడం. నేను ఒకటే చెప్తాను మేడం, ఈ రోజు మీ కెమెరా తీసుకోండి ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర ఈ రాష్ట్రం డెవలప్ లో ఉందా లేదా అని చెప్పడానికి ఈ రోజు పోలవరం దాదాపు 70% పూర్తయింది. అమరావతి ఆల్మోస్ట్ ఎన్ని వర్కులు చేయాలో అన్ని వర్కులు స్టార్ట్ అవుతుంది. వైజాగ్ లో యువతకి కల్పించాల్సిన దీనికోసం ఎన్నెన్నో కంపెనీలు వస్తున్నాయి. రాష్ట్ర డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కనబడుతుంది. కేవలం వైసీపీలో ఉన్న వాళ్ళకి కళ్ళు మసకబట్టిపోయి వాళ్ళకి అభివృద్ధి కనబడట్లేదు. మీరు ఎన్ని చెప్పినా మేము పట్టించుకోము. రాష్ట్ర అభివృద్ధి చేసి తీరుతాము. రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర సంక్షేమానికి ఏం లేదో అదే చేస్తాం. ఉద్యోగాలు ఒక మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మేది. నేను ఫస్ట్ చెప్పినట్టే అబద్ధాలని చేరబడ్డది వైసీపీ పార్టీ. అంతేకంటే మీరు ఊరికే ఈ రాష్ట్ర అభివృద్ధి చూసి మీరు ఓడలేకపోతున్నారు. రాష్ట్ర అభివృద్ధి చూసి మీరు మాట్లాడి నేను మాట్లాడితే డిబేట్ లో కూర్చోవడం ఆలోచన లేదు. ఊరికే మనం మాట్లాడేది ప్రజలకు వెళ్ళాలి. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ప్రజలకి చేరాలి. డిబేట్ పెట్టి క్లారిటీ తీసుకోవాలి. రమేష్ గారు మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో మాట్లాడితే కదా అని చెప్పండి. ప్లీజ్ రైట్ కార్తిక్ గారితో కూడా మనం మాట్లాడదాము. అసలు అప్పుల నుంచి ఎలా బయటపడాలనే విషయం పైన చిన్న బ్రేక్ తర్వాత స్టే విత్ us. బ్రేక్ తీసుకుందాం.